అటు చంద్రబాబు నాయుడు వైపైనా, ఇటు జగన్మోహన్ రెడ్డి వైపైనా లాయర్ల పరంగా సరే మిగతా ప్రొఫెషన్స్‌లో కూడా ఉంటారు గానీ, లాయర్ల పరంగా ఒక బ్యాచ్ ఉంటది. అటేపో బ్యాచ్, ఇటేపో బ్యాచ్. వీళ్ళు అవతల వాళ్ళని ఏ రకంగా మనం ముంచేయొచ్చు, మన మీద ఏ రకమైనటువంటి ఇబ్బందొస్తే లీగల్‌గా ఎట్లా ఫేస్ చేయొచ్చు అనేది వీళ్ళ ప్రోగ్రామే అది. సో, అట్లాంటి వ్యక్తుల్లోంచి ఏరుకుని అడ్వకేట్ జనరల్ కింద పొన్నవోలు సుధాకర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పెట్టారు. దానికి తగ్గట్టు ఆయన కూడా విధేయుడిలాగా పనిచేశారు. ఇక చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు వచ్చారు కాబట్టి ఆయన కూడా ఆయన విధేయుడిని పెట్టుకుంటాడు. ఎవరైనా అలాగే పెట్టుకుంటారు. 2014లో పెట్టారు. విచ్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. నేనేం దాన్ని కరెక్ట్ అనట్ల. బట్ చెప్తున్నా, అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనే వ్యక్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. కక్ష సాధింపు వ్యవహారం కాదు. సో ఇప్పుడు ఆయన అరెస్ట్ అవ్వబోతున్నారా, ఏ ప్రాతిపదికన అరెస్ట్ అవ్వబోతున్నారా మనం ఈ వీడియోలో చూద్దాం. చిన్న విషయం చెప్తా, 20 సెకండ్స్లో చెప్పేస్తా. మనం ప్రతి బ్రేకింగ్ న్యూస్ని కవర్ చేస్తున్నాము. పథకాలు కానీ ఇంకోటి కానీ కవర్ చేస్తున్నాము మన షార్ట్స్లో, మన ఛానల్లో. కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోపోయినా ఏం ఫీల్ అవ్వను, కానీ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గంట సింబల్ కొట్టండి. దానివల్ల ఏమైందంటే బ్రేకింగ్ న్యూస్ రాగానే టక్క మీకు బ్రేకింగ్ న్యూస్లు వచ్చేస్తుంటాయి ఫోన్లో. చాలా ఎర్లీగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ముందే కవర్ చేస్తున్నాం మనం. పెన్షన్ పథకాలు కానీ, ఉద్యోగాలకు సంబంధించిన కానీ వెంటనే కవర్ చేస్తున్నాం. సో కంపల్సరీ బెల్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకుంటే మాత్రం కంపల్సరీ బెల్ నొక్కని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి విషయానికి వస్తే, మంగళగిరి పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాయి. ఏమని అంటే, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మీద, అట్లాగే లోకేష్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని. ఎన్నికల ఫలితాలు రావడానికి ముందు ఆయన లండన్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం పొంచి ఉంది, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియట్లేదు అని కళ్ళమ్మడ నీళ్లు కూడా పెట్టినటువంటి సందర్భం ఉంది. వైసీపీ పార్టీని సపోర్ట్ చేసే కొంతమందితో జరిగిన ఒక చిన్న మీటింగ్లో. నిజానికి ఇలాంటి చిన్న మీటింగ్లో వీడియోలు బయటికి రావు, కానీ మరి వాళ్ళే లీక్ చేసుకున్నట్టున్నారు. మొత్తానికి బయటకు వచ్చింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ నడుస్తున్నటువంటి టైంలో పొన్నవోల మీద రివర్స్లో టీడీపీ కేసు పెట్టింది. నిజంగా టీడీపీ వాళ్ళు జగన్ మీద కంటే కూడా పొన్నవోల మీద కోపంగా ఉంటారు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ ఇంకోటి కానీ అంటే టీడీపీ వాళ్ళ దృష్టిలో చెప్తున్నా, వాళ్ళ దృష్టిలో చంద్రబాబు ఎటువంటి తప్పు చేయలేదు, కానీ పొన్నవోలే కావాలని ప్రైమా ఫేసి పెట్టి ఈ సిఐడిని ఉపయోగించి సిఐడి కోర్టులో అయితే పని జరుగుతుందని ఈ రకంగా మేనేజ్ చేస్తూ సిఐడి కోర్టులో చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్లో రాజమండ్రి జైలుకి వెళ్ళడానికి ముఖ్యమైనటువంటి కారణం పొన్నవోలు సుధాకర్ రెడ్డే అని తెలుగుదేశం వాళ్ళు చాలా గట్టిగా నమ్ముతారు. అందుకని జగన్ మీద టార్గెట్ కంటే, పెద్దిరెడ్డి మీద కంటే, విజయసాయి రెడ్డి కంటే, రోజా కంటే, కొడాలి నాని కంటే లీగల్గా వీళ్ళ వెనకుండే వీళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళని ఫస్ట్ గ్రిప్లోకి పెట్టుకుంటే, వాళ్ళని ఒక అదుపులోకి పెడితే అరెస్ట్ చేయించక్కర్లా, అరెస్ట్ చేస్తారేమో అని ఒక భయాన్ని సృష్టించగలిగితే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు ఈ పొన్నవోలు కాకుండా ఇంకొక మహానుభావుడు ఉన్నాడు, ఆయన పేరు వచ్చినప్పుడు ఆయన గురించి కూడా వచ్చినప్పుడు మాడదాం. వీళ్ళిద్దరిని గనక రిస్ట్రిక్ట్ చేయగలిగితే, వాళ్ళే జంకుతూ ఉంటే, ఆ నెక్స్ట్ లెవెల్లో జగన్ మీదో, రోజా మీదో, కొడాలి నాని మీద వాళ్ళు తప్పులు చేస్తే వాటి మీద గనక బయటికి తీయడం మొదలుపెట్టినప్పుడు కాపాడడానికి ఈ లాయర్లకు బృందం ఉంటుంది కదా. ఒక లాయర్ ఒక్కడే ఉండడు కదా, లాయర్కు టీం ఉంటుంది. చిన్న పారాలీగల్స్ అంటారు, వాళ్ళైనా ఉండొచ్చు కదా. సో టీం మొత్తాన్ని రిస్ట్రిక్ట్ చేయగలిగితే అప్పుడు నెక్స్ట్ పెద్ద చేపల దగ్గరికి రావాలి. వీళ్ళు మళ్ళీ వాళ్ళని గనక అరెస్ట్ చేయిస్తేనో ఇంకోటి చేస్తేనో వీళ్ళు కేసులు పెట్టో బెయిల్ పెట్టో ఇంకోటి పెట్టో కాపాడేస్తారు కదా. సో ఫస్ట్ పొన్నవోల్ని లోపలేయించాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్తో తెలుగుదేశం పార్టీ ఉంది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసినటువంటి టైంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కోసం కొన్ని డాక్యుమెంట్లని ఫోర్జరీ చేశారు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేది బీభత్సమైనటువంటి ఒక ఎలిగేషన్ వేస్తున్నారు ఆయన మీద. వేసి దాన్ని పోలీసులు కంప్లైంట్గా ఇచ్చారు. పోలీసులు కూడా న్యాయ సూత్రాలు, అంటే పోలీసులు కూడా ఏదైనా కేసు రాగానే వెంటనే అరెస్ట్ చేశారు. దాని మీద న్యాయ సలహాలు ఉంటాయి. పోలీసులు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇట్లా కేసు వచ్చిందండి, ఒక పెద్ద పర్సన్ మీద, పెద్ద లాయర్ మీద, గతంలో ఆయన అడ్వకేట్ జనరల్గా పనిచేసి దిగిపోయారు, ఆయన మీద వేరే ప్రభుత్వం వచ్చే కేసు పడింది, మరి ఆయన మీద మేము ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి, ఏం చేయాలి? ఎందుకంటే పోలీసులు ఇష్టం వచ్చినట్టు వెళ్ళి అరెస్టులు చేసుకుంటే రేపు పొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు జడ్జి పచ్చిదిట్లు పెడతాడు. అట్లాంటి పనులు చేయరు పోలీసులు, 90% చేయరు. సో వాళ్ళకి ఏదైనా పర్సనల్ కక్ష ఉంటే చేస్తారు. వాళ్ళలో కూడా చాలా బ్యాడ్ పీపుల్ ఉన్నారు, తెలిసిందే కాదు, వేరే విషయం. సో ఇట్లాంటి మీడియాకు కూడా అటెన్షన్ వచ్చే కేసు కాబట్టి న్యాయ నిపుణుల యొక్క సలహాలు తీసుకున్నారు పోలీసులు. తీసుకుని న్యాయ నిపుణులు ఏం చెప్పారనే దాన్ని బట్టి ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటారు. ఆ చర్య అరెస్ట్ అయ్యి ఉంటుంది ఖచ్చితంగా అని తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా నమ్ముతుంది. ఎందుకంటే పైగా వీళ్ళు ఇచ్చింది మంగళగిరి పోలీస్ స్టేషన్లో, ఈయన మాట్లాడింది కూడా ఈ చుట్టుపక్కల తాడేపల్లి ప్లేస్లోనే. కాబట్టి ఖచ్చితంగా పొన్నవోల్ని ఫస్ట్ వికెట్గా డౌన్ చేసి అరెస్ట్ చేయాలనేటువంటి స్ట్రాంగ్ ఇంపాక్ట్తో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టుగా మనకి కళ్ళకి చాలా క్లారిటీగా కనిపిస్తుంది అబ్బా ఈ విషయం అయితే. సో ఆయన్ని రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ఇంకో లాయర్ ఉన్నాడు, ఆయన కూడా రెడ్డి గారు, ఆయన్ని కూడా అరెస్ట్ చేసిన తర్వాత
డెఫినెట్‌లీ. అప్పుడు పెద్ద చేపల జోలికెళ్ళాలి పెద్దిరెడ్డి లాంటి వారికి. అప్పుడు వాళ్ళని ఎవరు లీగల్‌గా కాపాడేవాళ్ళు ఉండరు. ఎందుకంటే చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు, రేవంత్ రెడ్డి ఈరోజు ఓటుకు నోటు మీద బెయిల్‌లో లేరా? అట్లాగే కవిత ఉన్నారుగా లోపల. ఆహ్, బ్ కేజ్రీవాల్‌కి దిక్కు లేదు. చంద్రబాబు, జగన్ వీళ్ళిద్దరు కూడా బెయిల్ మీద ఉండే కదా సీఎంలయ్యారు. సో, ఇట్లాగా లీగల్‌గా వీళ్ళు బయట పడిపోతారు. సో, ఇట్లాంటి పరిస్థితిని కల్పించకూడదు. లాక్ చేయాలి ఫస్ట్. అట్లా లాక్ చేయాలంటే పొన్నవోళ్ళని లోపలేసి లాక్ చేయాలనే కాన్సెప్ట్‌తో తెలుగుదేశం పార్టీ తెర మీదకొస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. అండ్ ఇందాక చెప్పినట్టు మరీ చెప్తున్నా, మీకు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే బ్రేకింగ్ న్యూస్ చాలా ఫాస్ట్‌గా వస్తది మన ఛానెల్‌లో. మీరెళ్లి చెక్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏది చెప్తున్నాను కాదు. జస్ట్ ఈ వీడియో అయిపోగానే షార్ట్స్‌కెళ్ళి చూడండి మన ఛానెల్‌లో. టక్క బ్రేకింగ్ న్యూస్‌లు ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. దాంతో పాటు పెన్షన్స్ గురించి ఇన్ఫర్మేషను, జాబ్స్ గురించి ఇన్ఫర్మేషను, ఆధార్ కార్డ్ ఇన్ఫర్మేషన్, వాట్సాప్ అప్డేట్‌లేవో వస్తాయి అవి గాని, ఇట్లా ఒకటని కాదు మీరు స్టోరీలు షార్ట్స్ చూస్తే అర్థమవుతది. రకరకాల ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం మనం షార్ట్స్‌లో. కాబట్టి వెంటనే మీరు బెల్ బటన్‌ను ఆన్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఛానల్ బానే ఉంది. ఎవడో బానే చెప్తున్నాడు అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే వేస్ట్. చేసుకుంటూ బెల్ ఐకాన్ నొక్కితేనే ఉపయోగం. అది అయితే గుర్తుపెట్టుకోండి. సో, ఈ కాన్సెప్ట్ మీద, ఈ పొన్నవాలు సుధాకర్ రెడ్డి అరెస్ట్ మీద కామెంట్ చేయండి.